హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఎట్టకేలకు రైతు భరోసాకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది. ఈరోజు రైతుల ఖాతాలలో ప్రభుత్వం నిధులు జమ చేస్తుంది. అది ఎన్ని ఎకరాల వారికి, ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఈ నిధులను జమ చేస్తుంది అనే సమాచారాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు ఈ వీడియోలో ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ కాబోతున్నాయి, అలాగే ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు జమ అయ్యాయి, ఇప్పటి వరకు జమ అయ్యాయి అని ప్రభుత్వం చెప్తున్నా కూడా, ఉదాహరణకు 3 ఎకరాలకి జమ అయ్యాయని ప్రభుత్వం చెప్తున్నా కూడా 3 ఎకరాల వారికి నిధులు జమ కాలేదు. మరి వాళ్ళు ఏం చేయాలి? అలాగే రేపు విడుదల చేయబోయే వారిలో కూడా ఈ పరిస్థితి నెలకొనవచ్చు. కాబట్టి మీరు కూడా వీడియోని చివరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. సో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే 7,500 రూపాయల రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెడతామని చెప్పడం జరిగింది. కానీ దాన్ని 6,000 రూపాయలతోనే దాదాపుగా 4 విడతలు పూర్తి చేసిన ప్రభుత్వం 4వ విడతలో 3 ఎకరాల లోపుకి సంబంధించిన రైతుల ఖాతాలలో 1,200 కోట్ల రూపాయలు సుమారుగా జమ చేసింది. ఈ 4 విడతలు కలుపుకొని, 4 విడతలు అంటే మొదట జనవరి 27 పైలట్ ప్రాజెక్టు కింద 557 గ్రామాలలో నిధులు జమ చేశారు. రెండోది ఫిబ్రవరి 5వ తారీఖు, మూడోది ఫిబ్రవరి 10వ తారీఖు, 4వ విడత 3 ఎకరాల లోపుకి సంబంధించిన ఫిబ్రవరి 12వ తారీఖు నాడు జమ చేయడం జరిగిందనమాట. అయితే ఈ 3 ఎకరాలలో కూడా దాదాపుగా చాలామందికి 6,000 రూపాయలు అయితే ఎకరాకి 4,000 రూపాయలు జమ కావడం, కొంతమందికి అసలు రైతు భరోసా రాకపోవడం అనేవి జరిగాయి. దీనికి గల కారణాలు ఏంటివంటే, రెవెన్యూ శాఖకు సంబంధించిన నిర్వహించిన శాటిలైట్ సర్వేలలో చాలామంది సర్వేలలో ఉండాల్సిన భూమి కంటే ఎక్కువ భూమి ఉంటున్నట్లుగా అధికారులు గుర్తించిన నేపథ్యంలో వాటిని బ్లాక్లో అంటే హోల్డ్లో పెట్టినట్టుగా సమాచారం. మళ్ళీ రీసర్వే కానీ సంబంధిత వివరణ తీసుకొని అగ్రికల్చర్ ఆఫీసర్లు, మీరు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఏఈఓ లేదా ఎంఏఓలకి సంబంధించి సమాచారం అందజేస్తే వాళ్ళు మీ సర్వేలను మళ్ళొకసారి పునఃపరిశీలన చేసి నిధులు అనేవి జమ చేయబోతున్నారు. ఇక్కడున్న కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్లలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక అప్డేట్ని ఇచ్చారు. అకౌంట్లో డబ్బులు సీఎం కీలక ప్రకటన, మార్చి 31 లోపు అన్నదాతల అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం ఇప్పటి వరకు 3 ఎకరాల లోపు ఉన్న రైతులకు నిధులను జమ చేసింది. ఇకపై మిగతా వారికి అందజేస్తామని సీఎం వెల్లడించారు అనే గుడ్ న్యూస్ స్టేట్మెంట్ని మీరు ఈ సందర్భంగా చూసుకోవచ్చు. మొన్న బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మార్చి మొదటి వారంలో ఫస్ట్ వీక్లోనంట రైతు భరోసాని వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో 26వ తారీఖు నాడు ఈరోజు సెలవు ఉన్నది, రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మార్చి మొదటి వారంలో 4-5 ఎకరాలకి సంబంధించిన రైతుల ఖాతాలలో 3 ఎకరాల వరకు నిధులు జమ కానున్నట్లుగా లేటెస్ట్గా సమాచారాలు అయితే తెలుస్తున్నాయనేది ఈ సందర్భంగా మీకు తెలియజేయదలుచుకున్నాను. ఇక్కడ రైతులకు ఇంకొక గుడ్ న్యూస్ అప్డేట్, పీఎం కిసాన్కి సంబంధించిన 19వ విడత 2,000 రూపాయల నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి, మీకు జమ అయ్యాయా కాలేదా. జమ కాకపోతే ఈకేవైసీ పూర్తి చేసుకోండి. ఈ ఈకేవైసీ పూర్తి చేసుకున్న వాళ్ళకే రైతు భరోసా నిధులు ఈ పీఎం కిసాన్కి సంబంధించిన నిధులు అనేవి జమ కావడానికి అవకాశాలు అయితే ఉన్నాయనేది ఈ సందర్భంగా మీకు తెలియజేయదలుచుకున్నాను. ఇక్కడ 3 ఎకరాల రైతులందరికీ జమ కాలేదు. కారణాలు ఏంటివంటే 10 గుంటలు, ఎకరం, 2 ఎకరాలు అలా కాస్త భూములు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 8,500 సర్వే నెంబర్లు అనేవి బ్లాక్లో ఉన్నట్లుగా, దాదాపుగా ఈ 8,000 సర్వే నెంబర్లు 2 లక్షల వరకు ఎకరాలు కలిగి ఉన్నట్లుగా అప్డేట్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో కాబట్టి మీ అందరికి కూడా అర్థమైంది అనుకుంటున్నాను. రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెలలో పూర్తిస్థాయి నిధులను జమ చేయబోతుంది. ధన్యవాదాలు.